పట్టణాల్లో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి బిల్డర్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లోని అక్రమ కట్టడాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లాంటి ఘటనలు జరగకముందే అధికారులు అలర్ట్ కావాలంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత స్పీడ్ గా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. దీనికి స్మార్ట్ జాబితాలోనూ చోటు దక్కింది. దీంతో ఇక్కడ భవన నిర్మాణ రంగం జోరందుకుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్ నానక్రామ్గూడలో 6 అంతస్తుల భవనం కూలడంతో ఇప్పుడు కరీంనగర్ బిల్డింగ్ నిర్మాణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లా కేంద్రంలో టౌన్ ప్లానింగ్ నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు, నాలాలను ఆక్రమించి వెలసిన భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జీవో నంబర్ 128 ప్రకారం సెట్ బ్యాక్, పార్కింగ్ స్థలాలు లేకుండా మల్టీఫ్లోర్ బిల్డింగ్ల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. పైగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నారు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకుని అపార్ట్మెంట్లుగా మారుస్తూ కోట్లు కొల్లగొడుతున్న వారిని ప్రశ్నించే వారే కరువయ్యారంటున్నారు స్థానికులు. చాలా చోట్లలో మల్టీప్లెక్స్లు నిర్మించడానికి తర్వాత ఫ్లాట్స్ కడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా గతంలో వ్యవసాయ భూములు. ఆ వ్యవసాయ భూములలో ఈ రకంగా మరి ఒకవేళ నాసిరకంగా నిర్మించినట్టయితే హైదరాబాద్లో జరిగినట్లాంటి ఇన్సిడెంట్స్ కరీంనగర్లో కూడా జరిగే అట్లాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు మరి వాటి మీద చాలా జాగ్రత్తగా పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూడాల్సినట్లాంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కావలసినట్లాంటి చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగేటట్టుగా కానీ నిబంధనల ప్రకారం నిర్మించేటట్టు చూడాల్సిన బాధ్యత అధికారులది. పెద్ద భవనాల నిర్మాణాల అంతస్తులను బట్టి స్థలం విస్తరణ ఉండాలి. కానీ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నారు. వీటిని నిర్మించే కొందరు బిల్డర్లు టౌన్ ప్లానింగ్, కంట్రీ టౌన్ ప్లానింగ్ నిబంధనలు పాటించడం లేదు. అంతేకాదు కనీస ప్రమాణాలు కూడా భవనాల్లో పాటించడం లేదని భవన నిర్మాణ డిజైనింగ్ నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ల నిర్మాణంలో తనిఖీలకు ఎలాంటి వ్యవస్థ లేకపోవడంతో విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటలు, తర్వాత బావులు, పాత మోటబాయి అటువంటి ఉన్న వాటిలో కూడా నిర్మాణాలు చేయడం జరుగుతుంది. దాని ద్వారా బిల్డింగ్ ఒకటేసారి కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. విధిగా వారు సైట్ ఇన్స్పెక్షన్ చేసేసి వారిదైనా కాదా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఎన్ని అంతస్తులకు వెళ్ళే పర్మిషన్ ఇవ్వాలనేది రూల్స్ ఉన్నాయి. నాలాల మీద కట్టినట్టు ఏది ఉంటే ఇప్పుడు మనకు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. వారి యొక్క షాప్ మెట్లు కానీ ర్యాంప్ కానీ మొత్తం ముందుకు వచ్చేస్తున్నారు. వారు ఆ రోడ్ను బట్టేసి ఏదైతే సెట్ బ్యాక్స్ పాటించాలనో ఆ విధిగా సెట్ బ్యాక్స్ మాత్రం పాటించడం లేదు. అనేక కాలనీల్లో డ్రైనేజ్ నాలాలను ఆక్రమించుకునే నిర్మాణాలు జరిగాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్ కూడా నాలాపైనే నిర్మించారు. జ్యోతినగర్, ముకరంపుర, కశ్మీర్ గడ్డ, కలెక్టరేట్, గణేష్ నగర్, లక్ష్మీనగర్ మీదుగా వెళ్లే నాలా పరిస్థితి కూడా అంతే. నాలాలపై పార్కింగ్లు, స్టాల్స్ వెలుస్తున్నాయి. సాయినగర్ నాలాపై ఏకంగా భవనాలే నిర్మించారు. డ్రైనేజ్ పై స్లాబ్లు వేస్తుండటంతో పూడిక తీయడం మున్సిపల్ సిబ్బందికి వీలు కావడం లేదు. దీంతో అనేక ప్రాంతాల్లో మురికి కాలువలు చిన్న వర్షానికే పొంగి పొర్లుతున్నాయి. గత వర్షాకాలంలో నాలాలు పొంగి ఏకంగా కల్వర్టులే కొట్టుకుపోయాయి. 59 అక్రమ నాలాలను మున్సిపల్ అధికారులు తొలగించినప్పటికీ ఇంకా చాలా వరకు అలాగే ఉన్నాయి. ఇలాంటి భవనాల నిర్మాణంపై నిఘా వేయాల్సిన టౌన్ ప్లానింగ్ ను పటిష్టం చేస్తే తప్ప అక్రమ భవంతులు అడ్డుకోలేమంటున్నారు. బిల్డింగ్ పర్మిషన్స్కి సంబంధించి ఎక్కువ శ్రద్ధ తీసుకొని కొత్త వాటికి ఖచ్చితంగా రూల్స్కి అతిక్రమించకుండా కట్టే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఉన్న బిల్డింగ్స్లో ఏవి వల్నరబుల్ ఉన్నాయి, ఏవి రూల్స్కి అతిక్రమించి కట్టడం జరిగింది అన్న వాటి మీద కూడా డ్రైవ్ రూపంలో మొదట అసెస్మెంట్ చేయించి దాని తర్వాత వాళ్ళకు కూడా నోటీసెస్ ఇచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీలైనంతగా ప్రజల సహకారంతో అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ విషయంలో కూడా అడుగు వేయడానికి ప్రయత్నం జరుగుతుంది. జీవో నెంబర్ 67ను అతిక్రమించి చేపడుతున్న నిర్మాణాలను ఇటీవల అధికారులు గుర్తించారు. 50 నుంచి 500 మీటర్ల చదరపు గజాల్లో జరిగే నిర్మాణాలకు ప్రత్యేకంగా సెట్ బ్యాక్లు నిర్ణయించారు. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నా నగర శివారు గ్రామాల్లో మాత్రం ఇవేవీ అమలు కావడం లేదు. 4-5 గ్రామాల్లోనే 100కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు పంచాయతీ అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతుందా లేదా అన్న విషయాన్ని మేము తీసుకోవడం జరిగింది. తర్వాత కొంత సర్వే కూడా చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్లోర్స్కి అయితే 5 ఫ్లోర్స్ కట్టడం, తర్వాత ఎక్కడ సెట్ బ్యాక్స్ లేకపోవడం, ఇట్లాంటి అవకతవకలు చాలా ఉండే. దీని మీద మేము టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్ కూడా కంప్లైంట్ చేశాం. కానీ ఇంతవరకు ఏ చర్య లేదు.
అంటే గ్రామ పంచాయతీలలో లేఅవుట్ లేకుండా పర్మిషన్లు తీసుకోకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అంటే ప్రజల్ని మోసం చేయడం, ఆ మోసాలకి ఈ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అండగా ఉండడం, ఇది నిరాటకంగా కొనసాగుతుంది. దానికి అడ్డుకట్ట వేయాలి. హైదరాబాద్ నానక్రామ్గూడలో జరిగిన ప్రమాదాన్ని గుణపాఠంగా తీసుకొని టౌన్ ప్లానింగ్, కంట్రీ ప్లానింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. అక్రమ కట్టడాలు, నాణ్యత లేని భవనాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.